ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు రామాయణంపై? రామాయణం గురించి మాట్లాడుకుంటూ కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు వాటిని? ఎన్నో హిందూ సినిమాల్లో నటించాడు. ఎంతో మంచి పేరు ఉంది. ఉమ్, ఏ పేరు ఉంది చెడగొట్టుకుందామని మాట్లాడా? దేని గురించి మాట్లాడాడు? ఈ మధ్యకాలంలో చర్చికి వెళ్తున్నాడు, లేదా ఆ చర్చి పాదాలు బాగా రుద్దేశారా? మైండ్ ఏమైనా దొబ్బిందా? ఆ మైండ్ కొన్ని చిప్పులు ఉంటాయి అంటారుగా, అవి ఏమైనా పోయినాయా? ఎందుకని మాట్లాడాడు? క్లారిటీ అనేది ఇప్పటికైనా ఆయన వచ్చి బయటకు వచ్చి ఇవ్వాలి. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. లేదంటే చెప్పులు ఉంటాయి చూసావా, చెప్పులకి అంటిస్తారు కొన్ని పదార్థాలు, అవి అంటించి మీద వేసారనుకో ఇక ఆడు మనిషిగా బతికి వేస్ట్. అలాంటి పరీక్షలు రాబోతున్నాయి. ఏం తెలుసని నీకు మాట్లాడుతున్నాడు రాముడి గురించి ప్రతి ఒక్కడు. ఈ మధ్యకాలంలో నా అన్వేషణ గాడు ఒకడు ఏం తెలుసని అన్న, 50 సంవత్సరాలన్న మూతబడిందన్న అయోధ్య రామ మందిరం. ఒక అగ్ని పరీక్ష అన్నది. మోడీ గారు వచ్చిన కానీ ఓపెన్ చేస్తే అయోధ్య చూస్తుంటే కళ్ళు చాలలేదన్న. అంత ఆనందాన్ని మాకు ఇచ్చిందన్న యూపీలో. అట్లాంటి ఆనందాన్ని తట్టుకోలేక ఈ ఎదవలు మాట్లాడుతున్నారా? దేని గురించి మాట్లాడుతున్నారు? యూపీ పరంగా చూసుకుంటే ఒక్క దేవస్థానం లేదు మొన్నటిదాకా, కానీ ఇప్పుడు రాముడు అయోధ్య ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నారు. వెళ్తున్నారు భయం లేకుండా జనం. మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న భారతదేశంలో ఇలాంటి ముండమోపులు, మరి ఇలాంటి ఎదవలకి డైరెక్టర్లు ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు. ముందుకు వచ్చి సినీ ఫీల్డ్, తెలుగు సినీ ఫీల్డ్ కూడా ఈయన వాకౌట్ చేయాలి. హైదరాబాదులో కానీ అమరావతిలో కానీ ఎదవ కనపడితే ఫ్యాన్స్ పరంగా కాదు, ఎవడు ఏ హిందూ కూడా ఆ ఎదవని వదిలిపెట్టారు. ఇందాక అన్నాక చెప్పులు కొన్ని పదార్థాలు రాసి ఎదవల మీద మేము వేయటానికి రెడీగా ఉన్నాము. ఇప్పటికైనా మార్పు అనేది రావాలి. టీటీడీ ఎవరో మన రెడ్డి గారు వేశారు, ఒక పరువు నష్ట దావా వేశారు. ఈ వారం రోజుల్లోపు వాడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే వాతావరణం వేరేగా ఉంటుంది హిందువుల పరంగా. హిందూ అంటే ఏంటి, హిందూ దెబ్బ అంటే ఏంటి, ఈ ఎదవతోనే స్టార్ట్ అయ్యిద్ది అని నేను అనుకుంటాను. అయితే ఆయన ఏమంటున్నాడంటే, రాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడు, రావణాసురుడు దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వాడు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం కూడా పండ్ల దొంగతనం వల్లే స్టార్ట్ అయిందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. వీడికి ఏం తెలుసు అన్న? 14 ఏళ్ళ అరణ్యం ఏం తెలుసు? రామాయణం గురించి ఏం తెలుసు? రామాశ్రమం గురించి ఏం తెలుసు? లంక అంటావు. అసలు రాముడు చేసిన యుద్ధం భూమి అనేది మునిగిపోయింది. ఏదో శ్రీలంక ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ శ్రీలంకను పట్టుకుని ఏలాడుతున్నాం, కానీ ఎంతో యుద్ధం చేసిన భూమినే ముంచేసిన చరిత్ర రాముడు. ఏం తెలుసు ఈ ఎదోకి? ఒకసారి రామాయణము మహాభారతం చదివితే మైండ్ పోయిన చిప్పు అనేది పని చేసేది. ఈ ఎదవలకి నోటికి ఎట్లా తిట్టాలనిపిస్తుంది అంటే భయంకరంగా తిట్టాలనిపిస్తుంది, కానీ మీడియా సోదరులకు బాగోదు కాబట్టి తిడతలేదు. ఎవరైనా కానీ ఈ ఎదవల్ని వదలకూడదు, పోలీసులు స్పందించాలి. ఇప్పుడు ఆయన టీటీడీ ఆయన వేసిన కేసుకైనా కానీ ఈడు వారం రోజుల్లోపు స్పందించకపోతే ఈయన రోడ్డు మీద ఊరేగిస్తారా, జైల్లో పడేస్తారా, ఏదనేది రియాక్షన్ కావాలని మేము కోరుకుంటున్నాం. రామలక్ష్మణులు ఇద్దరు కూడా దొంగలని కూడా ఆయన చెప్పడం జరిగింది. వీడికన్నా పరమదరిద్రుడు ఎవడైనా ఉండడా? వీడికన్నా దొంగ ఎవడైనా ఉండడా? సినీ ఫీల్డ్ను దోచుకుతింటున్న పెద్ద దొంగ తెలుసా వీడు? డిమాండ్ ఎంత భయంకరంగా, చిన్న డైరెక్టర్లు ఎంత డిమాండ్ చేస్తాడు తెలుసా? భయంకరంగా డిమాండ్ చేస్తాడు దొంగ. అంత పెద్ద దొంగ వీడు దొంగ చరిత్ర అంతా బయటికి తీస్తారు, డైరెక్టర్లే చెబుతారు ఎవరో ఒకరు 4-5 రోజుల్లో స్పందించి. మరి అంత పనికిమాలిన దొంగ వీడు. కేరళ సినిమాలు తీయాలంటే ఎంతో డిమాండ్ చేస్తాడు తెలుసా? అమ్మా వీడు హంగామానేమా, నిజంగా సినిమా హీరోలకు కూడా అంత హంగామా ఉండదు వీడు చేసే యాసాలకే తెలుసా? మరి ఆ పెయింట్ వేసి ఎవడంటే బండ బూతులు తిడతాడంట, మామూలుగా తిడతాడంట. వాడు పక్క వచ్చి తెగ బాధపడతాడంట, కొడతాడంట. సైకో కన్నా హీనం అంటే వీడు ఒక రకంగా చెప్పాలంటే. మరి పోవట్లేదేమో బ్రిటిష్ రక్తం, ఎప్పుడుదో తాతలతో ముత్తాతలతో బ్రిటిష్ రక్తం పాకి ఉండిద్ది, ఆ రక్తం అనేది పోవట్లేదేమో ఈ యదవలకి, అంతే అనాలి. మరి మాట్లాడే మాటలను బట్టి మేము అట్లాగే అంటాం, బ్రిటిష్ రక్తం తాత ముత్తాతలతో ఏదో ఉండిద్ది, అది పోవట్లేదేమో అని మేము అనుకుంటాం. మరి నిజంగానే మరి చర్చికి పోయిన తర్వాతనే ప్రకాష్ ఇట్లా మారిపోయింది అనుకోవచ్చా? మరి ఏమనాలన్నా? చర్చిలో ఏమైనా రాసి ఉందా? రాముడిని తిట్టమని చర్చిలో ఏమైనా రాసి ఉందా? వాళ్ళు చదువుతారు, ఏదో పాస్టర్ ఏదో బుక్ ఉంటుంది, పాస్టర్లు చెప్పారా? ఆ బుక్లో ఏమైనా రాసి ఉందా? మరి ఎందుకు ఈ ఎదవలు ఇట్లా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి? ఒక ఎదవ అలవాటు చేశాడు, ఆ అలవా ఫాలో అవుతున్నారు. స్పందించాలి ఆర్ఎస్ఎస్ కానీ మిగతా హిందూ సంఘాలు కానీ గట్టిగా వీడికి వార్నింగ్ అనేది ఇస్తే ఇలాంటి ఎదవలు మళ్ళీ ఇంకొక ఎదవ రాడు అనేదాన్ని. నాన్ వేసిన కావచ్చు, ఇప్పుడు ప్రకాష్ రాజు కావచ్చు, చాలా మంది కూడా హిందువుల మీద మాట్లాడి వదిలేస్తున్నారు. నిజంగా రాముడి మీదే పడుతున్నారన్నా, వేరే దేవుడి గురించి కూడా మాట్లాడతా, పోయి రాముడి గురించే మాట్లాడుతున్నారు. అయోధ్య దేవుడి మందిరం చూసి ఓర్చుకోలేకపోతున్నారు తెలుసా? అంత అభివృద్ధి చెందిందన్న. బయట విదేశాల నుంచి ఎంత వెళ్తున్నారా? ఇంతకుముందు తిరుపతి ఒక్కటే వెళ్ళేవాళ్ళు, ఏదో తమిళనాడులో కొద్ది భయం వేసినా కొన్ని దేవస్థానాలకు వెళ్ళేవాళ్ళు, ఇటే చూసేవాళ్ళు దేవస్థానాల పరంగా, అటు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అయోధ్య అనేది ఎంత ఆదాయం ఇస్తుందో తెలుసా? యూపీలో ఒక భయం తగ్గింది, కత్తులు గన్నులు వేసుకుని తిరిగేవాళ్ళు అంట రోడ్ల మీద ఒకప్పుడు. ఎన్ని పోయినాయి ఈయన యోగి గారు వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది.
ఆ దేవస్థానానికి వెళ్తున్నారు, ప్రతిరోజు మినిమం 15,000-20,000 దర్శనం అవుతుంది. మరి అట్లాంటి మార్పు అనేది అక్కడ మొదలైందంటే ఓర్చుకోలేక ఇట్లాంటి ఎదవలు చేసే పనులే అని మేము అనుకుంటాం. అంటే ఏం చెప్తారు ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఇంకా మిగతా ఎప్పుడు చూసినా కూడా హిందువుల గుళ్ళపైన దాడులు చేసుకుంటూ హిందువుల గురించి అసభ్యకరంగా మాట్లాడుకున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? చైర్మన్ ఇప్పుడు టీటీడీ తరపున ఒక ఆయన స్పందించాడు. అట్లాగే దేవస్థానాలకు సంబంధించిన పెద్దలు కూడా స్పందించి ఈ ఎదవల గురించి ఏదో ఒకటి పోలీస్ కేసు వేయటం కానీ ఒక చర్య అనేది ఉంటుందిరా అనేది చూపియాలి అలా యాదవులకి, అప్పుడే ఒక స్పందన అనేది వచ్చిద్ది అని మేము. ప్రకాష్ రాజ్కి కరెక్ట్గా అంటే శిక్ష ఎట్లాంటి శిక్ష వేయాలంటారు? ప్రకాష్ తెలుగోడి దెబ్బ చూడలేదు, తెలుగోడి దెబ్బ చూపిపోతున్నాము. తెలుగోడిది చెప్పు దెబ్బ అనేది చూడలేదు, చెప్పుకు ఒకటి అంటించి కొడతాం మేము. ఆ దెబ్బ అనేది చూడలేదు, ఆ దెబ్బ అనేది చూపిపోతున్నాం. రీసెంట్గా ఏదో మన ఈయన ఉన్నారు కదా, మన మహేష్ బాబు సినిమాలో కూడా ఉన్నాడంటే యాదవ తీయబోతున్న సినిమా దేవుడిదే సినిమా ఆ సినిమాలో నుంచి కూడా ఈయన వాకౌట్ చేయాలని చెప్పేసి మహేష్ బాబు ఫ్యాన్స్ పరంగా కానీ అందరం మెసేజ్లు చేయడం మొదలుపెట్టాం. కాబట్టి స్పందన వచ్చిద్దని మాకు ఆశ ఉంది. ఈయన వాకౌట్ చేయడం కూడా జరిగిద్ది అనేది మేము అనుకుంటున్నాం. వారణాసి సినిమాలోంచి ఈయన వాకౌట్ చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి మెసేజ్లు పెడుతున్నాం మహేష్ బాబు గారికి, డైరెక్టర్ గారికి, అందరికి, ప్రతి ఒక్కళ్ళకి. సార్ దయచేసి ఏదోని తీసుకోవద్దు, రాముడిని అన్నాడు సార్ చాలా బాధేస్తుంది అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నాం. ఆయన స్పందిస్తాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం.